హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో అసలు ఓట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఓట్స్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, అసలు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఎంత ఓట్స్ తీసుకోవాలి, వెయిట్ మెయింటెనెన్స్లో వాళ్ళు ఎంత ఓట్స్ తీసుకోవాలి అండ్ ఎన్ని రకాలుగా చేయొచ్చో కూడా చూద్దాము. ఫస్ట్ అండి, ఓట్స్ అనేది రైస్ గోధుమల్లాగే ఒక సిరియల్ గ్రెయిన్ అనమాట. ఓట్స్లో చాలా రకాలు ఉంటాయి. ఇన్స్టెంట్ ఓట్స్ అంటారు, రోల్డ్ ఓట్స్ అంటారు, స్టీల్ కట్ ఓట్స్ అంటారు, హోల్ ఓట్ ఓట్స్ అంటారు. ఏం లేదు, జస్ట్ గోధుమల్ని ప్రాసెస్ చేయకుండా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు గోధుమలు మనం చూస్తాం కదా, వాటిని హోల్ హోల్ ఓట్ గ్రోట్స్ అంటారు. కొంచెం ప్రాసెస్ చేసిన తర్వాత స్టీల్ కట్ ఓట్స్ అంటారు. వాటిని ఇంకొంచెం ప్రాసెస్ చేసిన తర్వాత రోల్డ్ ఓట్స్ వస్తాయి. వాటిని ఇంకా బాగా ప్రాసెస్ చేసి ఇన్స్టెంట్గా మనం తినేదానికి అవైలబుల్గా ఉండే వాటిని ఇన్స్టెంట్ ఓట్స్ అంటారు. మనం ఎక్కువగా స్టోర్స్లో ఇవి చూస్తుంటాము. రోల్డ్ ఓట్స్ కూడా యూస్ చేస్తారు, స్టీల్ కట్ ఓట్స్ కూడా దొరుకుతాయి మనకి. కాకపోతే ఇన్స్టెంట్ ఓట్స్ అనేవి వెంటనే బాయిల్ చేసుకొని తినొచ్చు. రోల్డ్ ఓట్స్ ఇలాంటివి ఎక్కువసేపు బాయిలింగ్ చేయాలి. స్టీల్ కట్ ఓట్స్ కూడా అంతే. ఇప్పుడు గోధుమలు అవన్నీ కూడా అంతే కదండి, మనం డైరెక్ట్గా తినకుండా ప్రాసెస్ చేసుకొని తింటాం కదా, అలా అనమాట. బట్ ఓట్స్ని వెయిట్ లాస్లో ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే, వాటికి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ వల్ల. అండ్ ఇన్స్టెంట్గా తినొచ్చు, అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు. డైట్ కోసం మనం రెసిపీస్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఉన్న వాళ్ళకి ఓట్స్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ ఓట్స్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే, ఓట్స్లో ఎక్కువగా బి విటమిన్ అనేది ఎక్కువ ఉంటుందండి. అండ్ మినరల్స్లో మన హెల్త్కి బాగా అవసరమైన ఐరన్, మెగ్నీషియం, జింక్ కూడా ఉంటుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మన గట్ హెల్త్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది ఓట్స్లో ఎక్కువ ఉండటం వల్ల వెయిట్ లాస్లో ఎక్కువ ఓట్స్ని యూజ్ చేస్తారు. అండ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కావాల్సిన పరికరాలు ఓట్స్లో ఉంటాయి. అండ్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ని పెంచకుండా ఉండే దానికి కూడా ఓట్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ప్రెజెంట్ అయితే నేను ఓట్స్ ఎన్ని రకాలుగా కుక్ చేయించుకోవచ్చో చూపిస్తున్నానండి. ఫస్ట్ వాటర్ బాయిలింగ్కి తీసుకున్నాను. దాంట్లో క్యారెట్, బీట్రూట్, కార్న్ బాయిల్ చేసిన తర్వాత, అంటే ఇవి వెజిటేబుల్స్ ఎక్కువ బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇవి బాయిల్ అయిన తర్వాత నేను ఓట్స్ తీసుకుంటాను అన్నమాట. మీరు చాలా రకాలుగా ఓట్స్ యూజ్ చేయొచ్చండి. ఓవర్నైట్ ఓట్స్ చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, మిల్క్లో చేసుకోవచ్చు. కొంతమందికి మిల్క్లో ఇష్టం లేని వాళ్ళు వాటర్లో బాయిల్ చేసిన తర్వాత యోగర్ట్, బెర్రీస్ యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టుగా సెట్ చేసుకోండి. అండ్ అసలు ఓట్స్ ఎవరు ఎంత తీసుకోవాలి అని అంటే, ఇన్ కేస్ మీరు వెయిట్ లాస్లో ఉన్నట్టయితే 1/3 కప్ నుంచి 1/2 కప్ వరకు తీసుకోవచ్చండి. అంటే దగ్గర దగ్గర 30 to 50 గ్రామ్స్ వస్తుంది. అండ్ క్యాలరీస్ వచ్చేసి 120 to 200 క్యాలరీస్ కంటే తక్కువే ఉంటుంది 1/2 కప్ అంటే. అండ్ ఎలా వండుకోవచ్చు అని అంటే, మీరు వెయిట్ లాస్లో ఉన్నట్టయితే లో ఫ్యాట్ మిల్క్ యూస్ చేయండి. లో ఫ్యాట్ మిల్క్ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే వాటర్లో బాయిల్ చేసుకొని, నట్స్ అండ్ సీడ్స్ని లిమిటెడ్ పోర్షన్స్లో తీసుకొని, ఆల్సో టేస్ట్ కోసం ఫ్రూట్ని యాడ్ చేసుకొని కన్జ్యూమ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు వెయిట్ మెయింటెనెన్స్లో ఉన్నారు నాలాగా, అప్పుడు 1/2 నుంచి 3/4 కప్ ఓట్స్ తీసుకోవచ్చు. దాంట్లో మనకి దగ్గర దగ్గర 50 to 70 గ్రామ్స్ ఓట్స్ వస్తాయి. నేను వెయిట్ చెప్పేది కుక్ చేశాక కాదండి, కుక్ చేయకముందు ఓట్స్. దాంట్లో మనకి 200 to 300 క్యాలరీస్ ఉంటాయి. అండ్ వెయిట్ మెయింటెనెన్స్లో ఉన్నవాళ్ళు కొంచెం మిల్క్లో కుక్ చేసుకోవచ్చు. నేను వెయిట్ మెయింటెనెన్స్లో ఉన్నాను కాబట్టి మిల్క్ యూజ్ చేస్తున్నాను. యోగర్ట్ యూజ్ చేసుకోవచ్చు, ప్రోటీన్ పౌడర్ వేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కోసం పీనట్ బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారు, లేదా మజిల్ గెయిన్, వెయిట్ వెయిట్ బాగా స్ట్రెంగ్త్ పెంచుకోవాలి అనుకుంటున్నారు, లేదా మజిల్ బిల్డింగ్ చేసుకోవాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళు 3/4 నుంచి 1 కప్ దాకా తీసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ 300 to 400 క్యాలరీస్ ఉంటాయి. దాంట్లో మీరు హోల్ మిల్క్ వేసుకోవచ్చు, ప్రోటీన్ పౌడర్స్ వేసుకోవచ్చు, బనానా సీడ్స్ అండ్ నట్స్ లిమిటెడ్గా కాకుండా మీకు కావాల్సినంత తీసుకోవచ్చు. ఎందుకంటే క్యాలరీస్ లిమిట్ ఏం లేదు కాబట్టి. అండ్ ఈ ఓట్స్‌ని వెయిట్ లాస్‌కి యూజ్ చేయాలా, వెయిట్ గెయిన్‌కి యూజ్ చేయాలా అనేది మీరు తీసుకునే పోర్షన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. నేను చాలా సార్లు చాలా వీడియోస్‌లో చెప్పాను, ప్రతి ఫుడ్ హెల్తీనే, మీరు లిమిటెడ్ పోర్షన్స్‌లో తీసుకున్నంత వరకు. నువ్వు వెయిట్ లాస్‌లో ఉంటే పోర్షన్స్ తగ్గించి తీసుకోవాలి. లేదు తక్కువ వెయిటే ఉన్నావు, హెల్తీగా ఉండాలి అనుకుంటే మోడరేట్‌గా తీసుకోవచ్చు. లేదు వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఎక్కువ పోర్షన్స్ తీసుకోవాలన్నమాట. సో ఇది ఇంకో రకమైన ఓట్స్ చేయటం చూపిస్తున్నాను. అంటే చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఇక్కడొచ్చేసి నేను ఎలా చేస్తున్నానంటే, ఆల్రెడీ ఓట్స్‌ని మిల్క్‌లో బాయిల్ చేశాననమాట. ఇందాకేమో ఆల్రెడీ వెజిటబుల్స్ కుక్ చేసిన తర్వాత దాంట్లో ఓట్స్, మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడేమో డైరెక్ట్‌గా ఓట్స్‌ని కొంచెం మిల్క్, కొంచెం వాటర్లో బాయిల్ చేసుకొని నట్స్ అండ్ సీడ్స్ వేసుకుంటున్నాను ఎక్కువగా. ఇందాక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నట్స్ అండ్ సీడ్స్ ఎక్కువ వేయకుండా ఎక్కువ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసి దాంట్లో జస్ట్ ట్రిపుల్ సీడ్స్ అంటారు కదా, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అవి వేశాననమాట. ఇక్కడ ప్యూర్‌గా
వాటర్లో బాయిల్ చేసి ఓట్స్ని దాంట్లో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ అండ్ నట్స్ అండ్ సీడ్స్ కూడా హెల్దీయేనండి. బట్ క్యాలరీస్ అనేవి ఎక్కువ ఉంటాయి, చాలా చాలా హెల్దీ. కాబట్టి మీరు క్యాలరీ ఇంటేక్ని బట్టి తీసుకోండి నట్స్ అండ్ సీడ్స్ అనేది. హెల్త్కి మంచిది కదా అని ఎక్కువ తీసుకోకూడదు, అలాగని మరీ తక్కువ కూడా తీసుకోకూడదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ క్యాలరీ ఇంటేక్ అండి. మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు, మీరు వెయిట్ లాస్ అవ్వాలా, వెయిట్ గెయిన్ అవ్వాలా అనే దాని మీద ఈ క్యాలరీస్ డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. అసలు ఓట్స్ గురించి ఇంత సపరేట్గా వీడియో ఎందుకు చేస్తున్నావు అని అంటే, నాకు అంతకుముందు కొంతమంది మెసేజెస్ చేశారండి, అక్క అసలు ఓట్స్ అంటే ఏంది, దేంతో చేస్తారు అని. అది కూడా ఒక సెరియల్ గ్రెయిన్ అనమాట, రైస్ గోధుమలానే ఓట్స్ కూడా. దీంట్లో మనం డిఫరెంట్గా ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. అండ్ మీ ప్రోటీన్ ఇంటేక్ రీచ్ అవ్వలేదు ఆ రోజు అనుకున్నట్లయితే దాంట్లో ప్రోటీన్ పౌడర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు గమనించి ఉన్నట్టయితే నేను ఏ ప్రోటీన్ పౌడర్ని ఇక్కడ ప్రమోట్ కానీ ఇలా ఏం చేయట్లేదండి. జస్ట్ నేను యూస్ చేసే రా వే ప్రోటీన్ని మాత్రమే చూపిస్తున్నాను. ఈ వే ప్రోటీన్ అనేది కౌ మిల్క్తో తయారు చేస్తారు, చాలా సర్టిఫైడ్ అండ్ ట్రస్టబుల్ అనమాట. అందుకే నేను ఇది యూస్ చేస్తున్నాను. ఈ ప్రోటీన్ పౌడర్ కూడా నేను ఆ రోజు తీసుకున్న ఫుడ్స్లో మంచిగా ప్రోటీన్ అన్ని ఫుడ్స్ తీసుకున్నట్టయితే నేను తీసుకోనండి. ఎప్పుడైతే నాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉండి ఎక్కువగా నేను ఎగ్స్ తీసుకోలేదు, లేదా పన్నీర్ కూడా ఏం తీసుకోలేదు, నాన్ వెజ్ ఏం తీసుకోలేదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రోటీన్ పౌడర్ని యూస్ చేస్తాను. అండ్ ఇది ప్రోటీన్ పౌడర్స్ అనేది ఫుడ్ ప్లేస్లో రీప్లేస్ చేయడానికి కాదండి. ఎప్పుడైనా ప్రోటీన్ సోర్సెస్ని మనం ఫుడ్స్ ద్వారా తెచ్చుకోవటమే మంచిది. అలా తెచ్చుకోలేని క్రమంలో మన ఫాస్ట్ లైఫ్లో ఇలాంటి ప్రోటీన్ పౌడర్ వన్స్ ఇన్ ఏ వైల్ యూస్ చేయడం మంచిది. అంతేగాని కంప్లీట్గా అసలు ఈ ప్రోటీన్ పౌడర్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది మంచిది కాదు. ఆల్సో మనం మజిల్ రికవరీకి ప్రోటీన్స్ ఇవన్నీ బాగా హెల్ప్ అవుతాయి కాబట్టి ఇలాంటివి యూస్ చేయొచ్చు. అండ్ మన కంటెంట్కి ఎవరికైనా నచ్చున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. డూ లైక్, షేర్.